హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మెర్సీ. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. ఆఫ్ఘనీ అండా కుర్మా. ఎగ్ కర్రీని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, రుచి అద్భుతంగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను, వచ్చేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మీడియం సైజు 2 ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. దీన్ని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత 2 ఇంచుల అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 8 వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. 5 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 10 జీడిపప్పులను వేసుకోండి. వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఇలా ఫ్రై అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వండి. చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే ఒక కప్ అంత కొత్తిమీరను కూడా వేసుకోండి. వీటిని ఫైన్ పేస్ట్ చేసుకోండి. ముందుగా 6 గుడ్లను ఉడకబెట్టుకొని ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా గుడ్డుకు ఘాట్లు పెట్టుకోండి. గుడ్లను ఫ్రై చేయడానికి అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గుడ్లన్నింటినీ వేసుకోండి. వీటిని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయిన వాటిని తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, లేదంటే మీరు బటర్నైనా వేసుకోవచ్చు. 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అలాగే ముందుగా మిక్సీ జార్లో చేసుకున్న పేస్ట్ని వేసుకోండి. దీనిని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. చూడండి, గ్రేవీ నుండి ఆయిల్ ఇలా సపరేట్ అయిన వెంటనే 1/2 చెంచా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఈ మసాలాస్ అన్నింటినీ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు పెరుగును వేసుకోండి. దీనిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది గ్రేవీ అంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న కోడిగుడ్లను వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని చేత్తో నలిపి వేసుకోండి. దీన్ని 1 నిమిషం పాటు కలుపుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మరొకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. చూడండి, 5 నిమిషాల తర్వాత కర్రీ నుండి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవడమే. ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లోకి, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.